హిడ్మా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పేరు ఇది. దండకారణ్యంలో కీలకమైన నేత హిడ్మా. అతను స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పని జరిగి తీరాల్సిందే. అటువంటి వ్యక్తి మొన్న పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు హిడ్మాని ఎవరు రీప్లేస్ చేయనున్నారు? హిడ్మా తర్వాత ఆ స్థానంలోకి వచ్చే నేత ఎవరు? ఆ దండకారణ్యంలో ఉన్న నేతల్ని, ఆ దళాలని ముందుకు నడిపించే వ్యక్తి ఎవరు? ప్రస్తుతం ఇదే ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఒక కొత్త పేరు తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. హిడ్మా ప్లేస్లో అటు బర్సేదేవా అనే పేరు తెరపైకి వస్తుంది. అతన్ని ఇప్పుడు ఈ ఏదైతే దళాలు ఉన్నాయో వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నారు, ఆయనే ఈ దళాలని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. హిడ్మా మరణం తర్వాత ఇప్పుడు ఆ దండకారంలో ఉన్న ఆ దళాలన్నింటినీ నడిపించేది దేవా అనే వ్యక్తే అని చెప్పి కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న టాపిక్గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుందని చెప్పుకోవచ్చు. హిడ్మా మరణం తర్వాత ఇప్పుడు ఇతని పేరు తెరపైకి వస్తుంది. ఇతని ఫోటోనే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో భాగంగా చూస్తున్నాం. మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఒక పక్కన చర్చ జరుగుతుంది. మరో పక్కన కీలకమైన నేత అటు హిడ్మా మృతితో తమకి నాయకుడు లేడు, తమ దళాల్ని ముందుకు నడిపించేది ఎవరు అనే ప్రశ్నార్థకంగా మారింది మావోయిస్ట్ దళం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హిడ్మా స్థానాన్ని ఆ పార్టీ కీలక నేత, టాప్ కమాండర్గా కొనసాగుతున్న బర్సీదేవా భర్తీ చేయబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు సైతం వైరల్గా మారుతున్నాయి. హిడ్మా సొంతూరున అయిన పూవర్తి గ్రామానికి చెందిన బర్సీదేవా 30 ఏళ్లకు పైగా ఇదే దళంలో కొనసాగుతున్నాడు. అతనికి హిడ్మాతో పరిచయాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. హిడ్మాతో కలిసి అనేక ఆపరేషన్స్ లో పాల్గొన్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ఇక నుంచి హిడ్మా పాత్రను బర్సీదేవా పోషించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆయనపై ఏదైతే ఆయన ఈ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు, హిడ్మా ప్లేస్ని అనే దానిపై ఇప్పటి వరకు అటు మావోయిస్టు సంఘాల నుంచి కానీ, మావోయిస్టు దళాల నుంచి కానీ, పోలీస్ అధికారుల నుంచి కానీ ఎటువంటి సమాచారం అయితే మనకు అందలేదు. అయితే ఇప్పుడు బర్సీదేవాకి సంబంధించిన ఈ ప్రకటన కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్గా ఉంది. సోషల్ మీడియా పోస్టుల వరకే పరిమితమైంది. హిడ్మా దండకారణ్యంలో కీలకమైన నాయకుడు అని స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పని జరగాల్సిందే అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అటువంటి చురుకైన మావోయిస్టు నేత ఏపీలోని మారేడుమిల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన మృతితో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడింది. రాజకీయ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి విస్తృతంగా చర్చ జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హిడ్మా ప్లేస్లో మరో నేత తెరపైకి వస్తున్నాడు. ఆయన ప్లేస్లో ఇటు బర్సీదేవాని రీప్లేస్ చేయబోతున్నారు. ఆయన ఈ బాధ్యతలను తీసుకోబోతున్నాడని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది, కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్లేస్లోకి వచ్చేది ఎవరు అనేది ప్రధానంగా వెలువెత్తిన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఆ ప్రశ్నకి సమాధానంగా బర్సీదేవా పేరు తెరపైకి వస్తుంది. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కేవలం సోషల్ మీడియాలో ప్రచారాల వరకే ఇది మిగిలింది అనుకోవచ్చా, లేదంటే ఇప్పటికే మావోయిస్టు దళాల నుంచి కానీ ఇక్కడ ఉన్న సంఘాల నుంచి కానీ వస్తున్న ప్రకటనగా భావించవచ్చు అంటారా సురేష్? చాలా కీలకమైన వ్యక్తి మావోయిస్టు పార్టీకి. ఆయన ఎన్కౌంటర్ తర్వాత దళపతి ఎవరు అనే దానికి సంబంధించి మావోయిస్టు పార్టీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆయన సహచరుడు అయినటువంటి గెరిల్లా కమాండర్ గా ఉన్నటువంటి బర్సీదేవాని ఆయన ప్లేస్ లో నియమించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా మావోయిస్టు పార్టీ అయితే అధికారికంగా ఎక్కడా చెప్పలేదు, కానీ ఆయననే అర్హుడు అని చెప్పేసి భావించి ఆయన నియమించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హిడ్మా స్థానంలో కమాండర్ బర్సీదేవా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దండకారణ్యంలో పార్టీ దూకుడుగా నడిపించిన మావోయిస్టు టాప్ కమాండర్ కు సంబంధించి హిడ్మా ఉండేది, కానీ హిడ్మా తర్వాత స్థానంలో దేవానే ఉన్నాడని చెప్పేసి అతన్ని నియమించారనే దానికి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించి మాత్రం ఎలాంటి అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కాకపోతే ఈయన ఏదైతే బెటాలియన్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 కి కమాండర్ గా ఉన్నాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా హిడ్మా ప్రమోట్ అయిన తర్వాత బెటాలియన్ నెంబర్ 1 కు కమాండర్ గా దేవాకు పార్టీ బాధ్యతలు అప్పగించిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఆయనను బార్సే శుక్లా దేవా అన్నగా కూడా పిలుస్తారని చెప్పేసి కూడా మావోయిస్టులో పేరుంది. కాబట్టి హిడ్మా తర్వాత దేవానే తగిన వ్యక్తి అని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదొక వైపు అయితే తెలంగాణలో దాదాపు
33 మంది పైగా మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు లొంగిపోయినట్టు తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ నడుస్తుంది కాబట్టి చాలా మంది మావోయిస్టు పార్టీ వీడి జనాలలోకి వచ్చి తుపాకులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా పోరాట పంట మార్చుకొని ప్రజల్లో ఉండి మేము లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉండే ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏదైతే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు చాలా మంది ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళకి సభ్యుడిగా మాత్రం హిడ్మా ప్లేస్ లో దేవాన్ని నియమిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈయన కూడా ఎస్ సురేష్, మీరు చెప్పినట్లుగానే హిడ్మా ప్లేస్ని బర్సీదేవా రీప్లేస్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కొంతమందికి ఆయన ట్రైనింగ్ ఇస్తున్న వీడియోని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ప్రధాన నేతలు ఎవరైతే ఈ దళాలను నడిపిస్తున్న ప్రధాన నాయకులు మృతి చెందుతున్న క్రమంలో బర్సీదేవా ఒకవేళ ఆ బాధ్యతలు తీసుకుంటే దళాన్ని ఏ విధంగా ముందుకు నడిపించే అవకాశం ఉంది? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కకార్లో భాగంగా చర్యలు చేపడుతుంది. ఇప్పుడు బర్సీదేవా పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు సురేష్? అంటే దేవా కూడా ఇడ్మా లాగానే అతనికి సంబంధించి ఏదైతే యాక్టివ్ గా ఆపరేషన్ నిర్వహించడం కావచ్చు, గెరిల్లా దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చురుకుగా పాల్గొనేవాడు అని చెప్పేసి కూడా మావోయిస్టు వర్గాలు చెప్తున్నాయి. అందుకే దేవాని ఇడ్మా స్థానంలో నియమించాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఏమో మార్చు డెడ్ లైన్ పెట్టుకొని కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి వరకు మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకవైపు ప్రకటన చేస్తున్నారు. కానీ ఉన్న మావోయిస్టులను కాపాడుకొని అక్కడ కంటిన్యూగా మా పోరాటం కొనసాగిస్తాము, ఇడ్మా మరణిస్తే మరొక దేవాని ఆయన ప్లేస్ లో నియమించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇడ్మా ఆయన భార్య మండకం రాజేలు అయితే వీరు అనారోగ్యం కారణంతో విజయవాడకు వచ్చిన సందర్భంలో అక్కడ వారి సమాచారం తెలుసుకొని వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్ట అల్లారని చెప్పేసి ఇప్పటికే అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఒకవైపు మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు, ఉన్న మావోయిస్టులని కాపాడుకొని ఖచ్చితంగా పోరాటం కొనసాగించాలని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కానీ తెలంగాణలో కూడా ఈ రోజు భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశంలో డీజీపీ శ్రీధర్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. అందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని గతంలోనే డీజీపీ చెప్పడం జరిగింది. ఈ రోజు లొంగిపోయిన దాంట్లో ఆజాద్, అదేవిధంగా అప్పాసి నారాయణ, ఎర్రాళ్ళు వంటి అగ్రనేతలు కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు లొంగిపోతున్నారు, మరోవైపు ఇడ్మా ప్లేస్ లా ఎవరు అనేది చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తే దేవానే ఇడ్మా ప్లేస్ లో నియమించారు అనే దానికి సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇడ్మాతో పాటు దేవా కూడా సరైన అంటే మావోయిస్టు పార్టీ పట్ల ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి గెరిల్లా దాడులు కావచ్చు, మావోయిస్టుల దాడులకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ లో దేవా కూడా పాల్గొన్నాడు, చురుకుగా యాక్టివిటీస్ నిర్వహించేవాడు అని చెప్పేసి కూడా మావోయిస్టు వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అధికారికంగా నియమిస్తే ఖచ్చితంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సురేష్, ఇప్పుడు ఒకవేళ ఈ బర్సీదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ దళాలకి నాయకుడిగా నియమితులైతే పోలీసులకి మరో షాక్ అని చెప్పుకోవచ్చా? ఇప్పటికే కొంతమందిని సమకూర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఈయన పేరు తెరపైకి వస్తుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఒకవేళ బర్సీదేవ కనుక ఈ దళాలకి నాయకత్వం వహిస్తే అది పోలీసులకి పెద్ద షాక్ అనుకోవచ్చు అంటారా సురేష్? కేంద్ర ప్రభుత్వమే మావోయిస్టుని అంతమొందించాలి, అంతం చేయాలని చెప్పేసి కగార్ ఆపరేషన్ కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు. కర్రగిట్టలని కూడా చుట్టుముట్టి ఉన్న మావోయిస్టులపై కూడా భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. చాలా మంది మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్ లో అంతం కావడం జరిగింది. కొంతమంది లొంగిపోతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ద్వారానే చాలా మంది జనావాసాలకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అడవుల్లో ఉండి తుపాకులు పట్టుకొని పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఉన్న టెక్నాలజీ మారింది, సమస్యలు వేరేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలతో కలిసి ప్రజల తరఫునే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లొంగిపోయిన నాయకులు చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టుకొని నక్సలైట్లు లేకుండా
హతం చేయడానికే మొత్తం కేంద్ర బలగాలతోని ఏవైతే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవులనంతా కూడా జల్లడ పడుతున్నాయి. కర్రగుట్టలను కూడా స్వాధీనం చేసుకుని అక్కడ కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మావోయిస్టులకే ఎదురు దెబ్బ. కానీ మావోయిస్టులకు సంబంధించి ఇంకా కార్యకలాపాలు కొనసాగుతాయా అనేది ప్రశ్నగానే మారింది. ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యులంతా లొంగిపోతున్నారు, కీలకమైన నాయకులంతా ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు. కాబట్టి ఇంకా మావోయిజం అనేది ఉంటుందా ఉండదా అనేది కూడా ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎవరిని నియమించినా కూడా మార్చ్ 2026 వరకు ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, భారతదేశంలో మావోయిస్టు పదం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన పోరాటం రూపాంతరం చెందొచ్చు తప్ప మావోయిస్టులను అంతం చేయలేరు అని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి లొంగిపోయిన మాజీ మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితులు, నేరుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి గెరిల్లా దాడుల్లో ఇగ్మా తర్వాత దేవా కూడా అంతటి స్థాయిలో దాడులు చేసే సమర్థత, ట్రైనింగ్ ఇవ్వడం, వ్యూహాలు రచించడంలో మావోయిస్టు కార్యాచరణ కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్లు అమలు చేయడం, ఇవన్నీ కూడా దేవాకి ఇగ్మాతో సమానంగా చేసేవాడు. కాబట్టి అతనికి అవకాశం ఇచ్చే ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ఏదైతే కొత్త రిక్రూట్మెంట్ అనేది మావోయిజం వైపు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవడం, ఆదివాసులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, వారికి అవగాహన కల్పించడం, మావోయిస్టులతో కలిసి వెపన్స్ పట్టుకోవద్దు అని చెప్పేసి వారికి మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో మావోయిజం వైపు వెళ్లే వారిని కంట్రోల్ చేస్తూనే ఉన్నవారు అందరినీ కూడా లొంగిపోవాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టులకు వేళ ఎదురు పడితే ఎక్స్చేంజ్ ఫైరింగ్ లో చాలా ఎన్కౌంటర్లు జరిగి చాలా మంది అగ్రనాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇగ్మా లాంటి దళపతే ప్రాణాలు ఎన్కౌంటర్ అయ్యాడు. కాబట్టి మిగతా వారు కొత్త వారు పోవడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సగార్ ని కంప్లీట్ చేస్తుందని చెప్పేసి కూడా అమిత్ షా కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మార్చి నాటికి భారతదేశంలో మావోయిజం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి వారు ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరి ఆపరేషన్ కగార్ ని నిర్వహిస్తున్నారు. భారీగా కేంద్ర బలగాలని అడవుల్లో మోహరించి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి పూర్తిగా అణచివేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఎలా ఉండబోతుంది, మావోయిస్టులకు సంబంధించిన ఉనికి ఉంటుందా ఉండదా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్తోనే చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ రోజు తెలంగాణలో కూడా 33 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అగ్రనాయకులంతా లొంగిపోతే ఇంకా మావోయిస్టు ఉనికి అనేది ఉండడం చాలా కష్టం అనే చెప్పొస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఎస్, మనం చూస్తున్నాం ఒక పక్కన దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పదవికి అటు ఏదైతే తెరపైకి వస్తున్న బర్సేదేవాని నియమించబడుతున్నట్లుగా కూడా దళాలు ఇప్పటికే తెరపైకి తీసుకొస్తున్న సమాచారం మనకు అందుతుంది. మరో పక్కన తెలంగాణ వ్యాప్తంగా 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో పలువురు అగ్ర నేతలు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక మార్చి నాటికల్లా ఆ కేంద్రం ఇప్పటికే ఆపరేషన్ కగార్ చేపట్టిన క్రమంలో మార్చి నాటికల్లా అందరినీ కూడా లొంగుబాటు జరిగే వాళ్ళని కూడా మీరు లొంగుబాటు అయిపోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో పక్కన మార్చి వరకు కూడా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పి కేంద్రం పట్టు బిగించిన విధం కూడా మనం చూస్తున్నాం. హిడ్మా మరణంపై కూడా ఒక పక్కన భిన్నమైన కథనాలు తెరపైకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ సంఘటనపై సంచలన ప్రకటన కూడా విడుదల చేయడం మనం చూసిన విషయమే. హిడ్మా ఆయన భార్యపై కొందరు కావాలని చెప్పి ఇదే విధంగా వాళ్ళు వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు కావాలని వారిని అదుపులోకి తీసుకుని నిరాయుధారులుగా ఉన్నప్పుడు వారిని పోలీసులు పట్టుకుని కాల్చి చంపేశారని చెప్పిన ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాళ్ళని కాల్చి చంపేసి అది ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే మావోయిస్టుల సంఘం ప్రకటన విడుదల చేసింది. సో ఒక పక్కన ఇటువంటి గందరగోళం నెలకొన్న నేపథ్యంలో హిడ్మా ప్లేస్ లో ఇటు బర్సేదేవా తెరపైకి వస్తున్నారు. ఆయన ఒకవేళ దళాలకి కనుక నాయకత్వం వహిస్తే ఆ దళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళకి కొంతమందిని సమకూర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న వీడియోస్ ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బర్సేదేవా కనుక ఈ బాధ్యతల్ని తీసుకుంటే అతన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పదవికి అతన్ని కేటాయిస్తే ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడు ఈ దళాలను అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన విషయంగా ఉంది. అయితే దీనికి సంబంధించి అటు ఏదైతే మావోయిస్టు సంఘ నేతలు ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే పోలీసులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కేవలం ఇది సోషల్ మీడియా పోస్టుల వరకే పరిమితమైంది. మరి దేనికి సంబంధించి ముందు ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అదే వస్తే ఇప్పటికే ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఏ విధంగా ముందుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది అనేది కూడా తెలియాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ వార్తలతో తెరపైకి వస్తున్న ఈ పేరుతో దేవా
పేరు తెరపైకి వచ్చింది. దీంతో పోలీసులకి కూడా ఒక పక్కన ఒక చిన్నపాటి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్లో భాగంగా అనేక మందిని మట్టు పెడుతున్నారు మావోయిస్టులని పోలీసులు. మరో పక్కన చాలా మంది లొంగుబాటుకి గురవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా 33 మంది దగ్గర లొంగుబాటు అయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పుడు దళాలకి నాయకత్వం వహిస్తున్నారు బర్సిదేవ.